ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా చూడండి ఎంత ఓవర్ఫ్లో అయిపోతుంది ట్యాంక్కి. మోటార్ వేశారు కానీ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయారనమాట. ఎంత వాటర్ వేస్ట్ అయితే అంత కరెంట్ బిల్ కూడా వేస్ట్ అవుతుంది. ప్రజెంట్ ఏంటి వాటర్ కదా, కొందరు కస్టమర్స్ కొంచెం వాటర్ పోతే ఏమవుతుందిలే అని అనుకుంటుంటారు కదా. ఆ వాటర్ పోతే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు కింద స్లాబ్ అనేది బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఈ వాటర్ వెళ్ళే మార్క్ మొత్తంలో కంప్లీట్గా బ్లాక్గా అయిపోయింది. అంటే వాటర్ మార్క్ పడి జస్ట్ బ్లాక్ అయింది అనుకుంటున్నారు కదా, అది కాదు యాక్చువల్లీ. చూడండి వాటర్ అంతా వేస్ట్ అయిపోయి క్రాక్స్ వచ్చేసినాయి. అంటే మనకి స్లాబ్ ప్రాబ్లం డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎక్కడ డ్యామేజ్ స్టార్ట్ అయిందో చూపిస్తాను చూడండి. వాటర్ వేస్ట్ అయితే కరెంట్ బిల్ కూడా వేస్ట్ అవుతుంది. ఈ రెండు సేవ్ అవుతాయి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ ఇన్స్టాల్ చేస్తే. చూడండి ఇప్పుడు ఇక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, కింద లైన్స్ ఆల్రెడీ పగిలినట్టు. ఈ పగిలిపోవడం వల్ల వాటర్ అంతా లీకేజ్ అయిపోయి కింద స్లాబ్లోకి డౌన్ వచ్చేస్తారు కింద చెమ్మలాగా. ఇక్కడ చూడండి క్రాక్స్ లేవు. ఇక్కడ ఎందుకు క్రాక్స్ లేవు అంటే వాటర్ పడలేదు కాబట్టి, అంటే వాటర్ ఫ్లో అనేది లేదు కాబట్టి ఇక్కడ నీట్గా ఉంది. ఎక్కడైతే వాటర్ వెళ్ళినట్టు ఫ్లో వస్తుందో అక్కడ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది కస్టమర్కి. చూశారు కదా, ఇది ఈ వాటర్ అంతా కింద చెమ్మగా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు స్లాబ్ ప్రాబ్లం అవుతుంది. స్లాబ్ ప్రాబ్లం అవ్వడం వల్ల ఇప్పుడు ఏం చేయాలి దాన్ని మొత్తం. ఇది మనకి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్. ఇది ఇప్పుడు ఓవర్ఫ్లో అనేది ఉండదు. ఆ ప్రాబ్లం స్లాబ్ ప్రాబ్లం రాదు. ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది చూడండి, ట్యాంక్ ఫుల్ ఉంది కాబట్టి ఇది ఆఫ్ అయింది. ఇది వాటర్ లెవెల్ కంట్రోల్.